ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళైన తర్వాత వారిరువురు సంతోషంగా ఉండేలా పూజలు చేయండి. అందుకయ్యే ఖర్చంతా నేనిస్తాను. మరోసారి ఆలోచించుకోమ్మా. మరి ఆలోచన లేదు పూజారి గారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన ప్రాణాలకి ఏం కాకూడదు. అవని తన భర్త ప్రాణం కోసమే కాకుండా మా పెళ్ళైన తర్వాత మేమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకుంది. పూజలు చేయమంది. ఏ ఆడదైనా అలా కోరుకుంటుందా? మనలో ఎవరికైనా అది సాధ్యమవుతుందా? అవని కంటే గొప్పగా ఎవరైనా ఆలోచించగలుగుతావా? తన భర్త ప్రాణం కోసం, తన తాళి కోసం అంతలా పోరాడ్డం కల్లారా చూసిన తర్వాత కూడా శ్రీకర్ మీద నాకు ఆశ చావలేదు. నా ప్రేమని చంపుకోబుద్ధి కాలేదు. అందుకే ఇంత దూరం వచ్చాను. అవని శ్రీకర్ల ప్రేమని కళ్ళారా చూశాను. నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్లో ఇలాంటి ప్రేమికులు ఉండడం చాలా అరుదు. ఆ ప్రేమ నాకు కావాలని ఆశపడి పీటల దాకా వచ్చాను. నేను ఆశపడింది ఎంత తప్పో 15 సంవత్సరాలుగా చెట్టు మీద వేలాడుతున్న తాళి కాలిపోయినప్పుడు గాని నాలో పశ్చాత్తాపం కలగలేదు. నాదెంతటి దురాశో కనువిప్పు కలిగింది. అద్భుతమైన ప్రేమలోకి మరో మనిషి వెళ్ళకూడదు. అన్యోన్యమైన జంట మధ్యలోకి నాలాంటి ఆడది దూరకూడదు. ఇలాంటి వాళ్ళని విడగొట్టి నేనేం బాగుపడతాను? శ్రీకర్ గారిని సొంతం చేసుకున్న తర్వాత ఆయనకేదైనా అయ్యిందంటే అసలు నా జీవితానికి ఇంకేం మిగిలుంటుంది? అందుకే అవని యొక్క భర్తను అక్కకే వదిలేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.